ఈ శరీరం. మన పని ఎట్లుందంటే, రోమాలో నేరస్తులకు రకరకాల శిక్షలు విధిస్తారు. రోమా గవర్నమెంట్లో అవి డిఫరెంట్గా ఉంటాయి. అందులో సిలువ శిక్ష కూడా ఒకటి. ఇలాంటి శిక్షలతో పాటు ఒక విచిత్రమైన శిక్ష ఉంటుంది నరహంతకులకి. ఎవడైనా ఒకరిని చంపాడనుకో, చంపినోడికి హంతకుడికి శిక్ష ఏంటో తెలుసా? వాడు ఎవరినైతే చంపాడో ఆ మృతదేహాన్ని వీడి వీపు కేసి కడతారు. చంపినోడి వీపు కేసి కడతారు. దాన్ని ఊడదీయకూడదు. ఊడదీస్తే చంపుతారు. ఇక మరణమునకు లోనైనటువంటి ఆ శరీరము, మృతతుల్యమైన ఆ శరీరాన్ని వీడు వీపు మీద మోసుకొని తిరగాలి. బతికున్నోడు కంటే కూడా సచ్చినోడు బరువు ఎక్కువ అంట. దేవునికి స్తోత్రం. వీడు ఆ వీపు మీద ఆ మోత బరువు వేసుకొని వాడు ఎటు పోయినా సరే అది అంతే ఉండాలి. నైట్ పండుకున్నా సరే వాడు అంతే ఉండాలి. తీశాడా అంతే సంగతులు, తీయటానికి లేదు. వాడికి అది శిక్ష. ఇక వాడు బతుకంతా వీడిని ఎందుకు చంపానా అని కుళ్ళి కుషించి చావాలన్నమాట. రెండు జరుగుతాయి. అది భారం. రెండవది దాని నుండి దుర్గంధం. ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? మానవ శరీరం ఎంత దారుణమైన స్మెల్లో తెలుసా? దుర్గంధం. ఏదో మనం అంతా లైన్లో ఉండి జీవంతో ఉన్నప్పుడే పౌడర్లు పూసినా, ఏది పూసినా, పేస్టులు పూసినా, ఆయింట్మెంట్లు పూసినా, దేవునికి స్తోత్రం. క్రీములు పూసినా, ఏది పూసినా అండి బతికున్నంత వరకే. మరణానంతరం 3 రోజులు గడిచిందంటే ఆ వాసన తట్టుకోలేం. అలాంటిది ఇక వీడు ఆ శవాన్ని వేసుకొని వాడిక తిరుగుతూనే ఉండాలి. అవునా? అది అట్లా అనుకోండి. ఇంకదే వాడి బతుకు. చంపినోడు లావోడైతే కొంత బెటరు, బక్కోడైతే అయిపోయినట్టే. దేవునికి స్తోత్రం. చంపినవాడు బక్కోడై ఉండి వాడు ఎవరిని చంపాడో వాడు లావోడు అనుకో, ఇక ఆ లావోడిని బక్కోడు వేసుకొని తిరుగుతూనే ఉండాలి. అంత దారుణంగా. ఇప్పుడు వాడికేమో అది ఇష్టం లేదు, కానీ అదే మొయ్యాలి వాడు ఇప్పుడు. దీన్నే యాజ్ ఇట్ ఈజ్గా మాట్లాడాడు పౌలు. అయ్యో అయ్యో, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమా పత్రిక 7వ అధ్యాయము